నమస్కారం. వర్తమానపు శక్తి, కాలమనే భ్రమను ఛేదించడం అనే అంశంపై ముఖ్యమైన అంతర్దృష్టులను ఈ వీడియోలో పరిశీలిద్దాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన రహస్యమేమిటంటే మనం కాలం అనే భ్రమను ఛేదించాలి. సాధకుడి సందేహం, మనసు యొక్క పట్టు నుండి బయటపడటం దాదాపు అసాధ్యమేమో అనిపిస్తోంది. మనమంతా ఆ మనసులోనే మునిగి తేలుతున్నాం. సద్గురువు సమాధానం, దీనికి అసలైన తాళం చెవి, రహస్యం ఇక్కడే ఉంది. కాలం అనే భ్రమను ఛేదించండి. కాలము, మనసు ఒకదానికొకటి విడదీయరానివి. ఈ రెండూ అత్యంత దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. మనసు, కాలం ఒకదానికొకటి విడదీయరానివిగా ఉన్నంతవరకు మనసు ఆధిపత్యం నుండి బయటపడటం కష్టం. మీ మనసు నుండి కాలాన్ని వేరుచేసి చూడండి. అప్పుడు మీరు కావాలని వాడుకుంటే తప్ప ఆ మనసు తనంతట తానుగా ఆగిపోతుంది. మిమ్మల్ని మీరు మనసుగా భ్రమించడమంటే కాలం అనే వలలో చిక్కుకుపోవడమే. ఇది గతం, భవిష్యత్తుల పట్ల వ్యామోహాన్ని సృష్టిస్తుంది. ఆ వలలో పడ్డాక కేవలం గతకాలపు జ్ఞాపకాలతోనో లేదా భవిష్యత్తు గురించిన నిరీక్షణలతోనో బతకడం ఒక వ్యసనంగా మారిపోతుంది. గతం మీకు ఒక గుర్తింపుని ఇస్తుంది, భవిష్యత్తు మీకు ఏదో ఒక రూపంలో విముక్తిని లేదా సాఫల్యాన్ని ప్రసాదిస్తుందన్న ఆశను రేకెత్తిస్తుంది. కాని సత్యం ఏమిటంటే ఈ రెండూ వట్టి భ్రమలే. ఈ వ్యామోహం అసలైన వర్తమాన క్షణాన్ని గుర్తించనివ్వదు, గౌరవించనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. మరి కాలం మరియు వర్తమానం, ద నౌ మధ్య ఉన్న తేడా ఏమిటి? ఏది నిజంగా అమూల్యమైనది? సాధకుడి సందేహం, కాలం అనే స్పృహ లేకపోతే దైనందిన జీవితాన్ని ఎలా గడుపుతాం? కాలం అమూల్యమైనది కదా? సద్గురువు సమాధానం, నిజానికి కాలం ఏమాత్రం అమూల్యమైనది కాదు. ఎందుకంటే అదొక పచ్చిభ్రమ. ఆ కాలగమనానికి అతీతంగా ఉన్న వర్తమానం, ద నౌ నిజంగానే అమూల్యమైనది. మరి ఈ వర్తమానం అంత అమూల్యమైనది ఎందుకంటే దానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, అసలు ఉనికిలో ఉన్నది అదొక్కటే కాబట్టి సమస్తమూ దానిలోనే ఉంది. మీ జీవిత ప్రయాణమంతా వికసించేది ఈ శాశ్వత వర్తమానం అనే వేదిక మీదే. జీవితం అంటేనే ఇప్పుడు. మీ జీవితం ఇప్పుడు అనే క్షణంలో కాకుండా ఇంకో కాలంలో జరిగినట్లు గతంలో ఎప్పుడైనా జరిగిందా? ముందు ముందు ఎప్పుడైనా అలా జరుగుతుందా? అసాధ్యం. వర్తమానం అమూల్యమైనది కావడానికి రెండవ కారణం, అది మనసు విధించుకున్న ఎల్లలు దాటించి స్వేచ్ఛలోకి తీసుకెళ్లగలిగే ఏకైక మార్గం. మనసు విధించుకున్న సంకుచితమైన ఎల్లలు దాటించి మిమ్మల్ని అనంతంలోకి తీసుకెళ్లగలిగే ఏకైక మార్గం ఈ వర్తమానమే. కాలానికి, ఆకారానికి అతీతమైన మీ పరమసత్యమైన ఉనికిలోకి ప్రవేశించడానికి మీకున్న ఏకైక సింహద్వారం ఈ వర్తమాన క్షణమే.